ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపో అనే మాటలు వినబడుతున్నాయి. ఎప్పుడు చూసినా వారికి హాని చేయ, వారికి కీడు చేయ అనే మాటలు వినబడుతున్నాయి. లేకపోతే ఎప్పుడు చూసినా నిన్ను నువ్వు హాని చేసుకో, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తివి, ఎవ్వరు నిన్ను ప్రేమించరు. నో బడీ లవ్స్ యు. నువ్వు అసలు బ్రతకడమే వ్యర్థము, నువ్వు బ్రతికి ఉండటమే ఇతరులకి భారము అని చెప్తున్నాడు. వాడు ఎప్పుడు ఎటువంటి మాటలు పలుకుతాడంట, అబద్ధము చెప్పుటయే నీకు ఇష్టము, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నమ్మిన వారు ఉంటే ఆమేన్ అని చెప్తారా? ఈరోజు మనకు కూడా ఇక్కడే ఉంది, నాలుక పైన ఉంది అధికారం. ఏంటి తెలుసా? నజరేయుడైన యేసు నామం. ఈరోజు మీరు అనొచ్చేమో, శూరులండి, బలవంతులండి, అపవాది శక్తులండి, దురాత్మల ప్రభావం అండి, చాతపడి శక్తులు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నాయి, మమ్మల్ని ఎంతో నాశనం చేస్తున్నాయి. కానీ ఈరోజు నజరేయుడైన యేసు నామములో ప్రతి నాశనము, ప్రతి శాపము, ప్రతి కీడు మన జీవితం నుండి తొలగిపోవును గాక.